నా నెత్తురు కుడికెక్కువ, నా కత్తికి పదునెక్కువ. మంచిగా ఉంటే మంచి, తేడాలొస్తే తలకాయ లేచిపోతాయి. అలా చూస్తావే నీ అబ్బా, ఇట్రా వచ్చి హక్ చేసుకోవడం, ఒళ్ళు తల పెట్టుకోవడం, చేతులతో నిమ్మడం, ఏదో నేను చక్కగా చూసుకోవాలి. మనకంటూ ఒక ఇల్లు, నాకంటూ ఒక ఉద్యోగం, వీటన్నిటిని మించి జీవితాంతం నిన్ను ప్రేమించాలి. ఇన్ని ఆలోచనలతో రాత్రి నాకు నిద్ర వస్తుందో రాదో తెలియట్లేదు. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. ఇంకెన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు పక్క దేశాల గొప్పతనాల గురించి మాట్లాడతాం? నా కొడుకు ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు, నా బిడ్డ అమెరికాలో చదువుతుంది, మా అల్లుడు యూరోప్ లో సెటిల్ అయ్యాడని గొప్పలు చెప్పుకోవడానికి మనం ఉన్నాం. నా బిడ్డ నేను పుట్టిన భారతదేశంలో చదువుతున్నాడని సగర్వంగా చెప్పుకునే స్థాయికి మన భారతదేశాన్ని ఎప్పుడు తయారు చేసుకుంటాం? మనుషులందరూ మగాలు కాదు, మగాళ్ళందరూ వేదాలు కాదు. అలాంటి మంచాలు కూడా ఉంటారులే గాని. ఎక్కడి నుండి వచ్చేసినావో తెలదు గాని తిన్నగా నా జీవితంలోకి వచ్చేసినావే. నా జీవితాన్ని నాకు పరిచయం చేసింది నువ్వే. నాకు స్నేహం ఇచ్చింది నువ్వే, ప్రేమ చూపించింది నువ్వే. నువ్వంతే నమ్మకం, నువ్వంతే ధైర్యం, నువ్వు నాకు కావాలే. ఏం చేస్తాం సార్, ఆ అదృష్టం అడ్డం జరిగితే అట్టు పని తిన్నా పని ఇరిగిద్ది. ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని పెట్టుకుంటున్నావు. బార్డర్ లో ఎప్పుడు రాని వైబ్రేషన్ ధనుష్ గడ్ పేరు చెప్తుంటే నాకు నేను చెరువులో మొక్కల్లాంటి వాడిని. ఒక్కసారి ఏదైనా ఏనుగు వచ్చినా వదిలిపెట్టను, ఆ దేవుడు వచ్చినా వదిలిపెట్టను. జాను ఇప్పటిదాకా అక్కడ ఉంది, ఇప్పటి నుంచి ఇక్కడ ఉంటది. దమ్ముంటే టచ్ మనం వాడి ప్లేస్, వాడి అబ్బా మంచి కూడా మిగలదని చెప్పు కొడుక్కి. క్షణం క్రితం వరకు అనుకున్నా, కానీ అదే అమ్మవారి సాక్షిగా ఇప్పుడు ప్రమాణం చేస్తున్నా. వాడి గ్రూపుకి, నా ఊపుకి, వాడి పవర్ కి, నా పొగకి మధ్య వార్ డిక్లేర్ చేస్తున్నా. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడీ, నేను రెడీ. నా ఏరియాకి వచ్చి నా బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తావు. బ్యాక్గ్రౌండ్ నీ మీద దెప్పట్టా నాపిందా? నువ్వు కింద పట్టా నాపిందా? నీ గోపాలు కొట్టా నాపిందా? బ్లడ్ రాటా నాపిందా? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. నెప్పికి ఏజ్ తో ఇమేజ్ తో సంబంధం లేదు. బ్యాక్గ్రౌండ్ చెప్తే